ఇప్పుడు ఫార్ములా ప్రకారం ఈ ఎక్స్పాన్షన్లో మనకు సిక్స్త్ టర్మ్ మిడిల్ టర్మ్ అని వచ్చింది కదా, ఫార్ములా కాకుండా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ బైనామియల్ పవర్ ఎంత ఉంది? 10 ఉంది. అంటే ఈ ఎక్స్పాన్షన్లో ఇచ్చిన ఎక్స్పాన్షన్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి? పవర్ ఎన్ని ఉంటే n+1 వస్తాయి. ఇక్కడ పవర్ n బదులు 10 ఉంది, అంటే 10 + 1. n+1 అంటే n బదులు 10 ఉంది, 10 + 1 ఏమవుతుంది? 11 అవుతాయి. అంటే 11 టర్మ్స్ వస్తాయి ఈ ఎక్స్పాన్షన్లో. మనం రాస్తే బైనామియల్ స్టేట్మెంట్ యూజ్ చేసి రాస్తే 11 టర్మ్స్ వస్తాయి. అందులో సిక్స్త్ టర్మ్ మిడిల్ టర్మ్ అని ఫార్ములా ప్రకారం మనం చెప్తున్నాం. ఫార్ములా యూజ్ చేయకుండా చూడండి 11 టర్మ్స్ వస్తాయి ఈ ఎక్స్పాన్షన్లో. 1 2 3 4 5 అప్ టు 11 టర్మ్స్ రాయి, 11 వరకు రాయి. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ రా. 1 2 3 4 5 6. ఇది 6th ప్లేస్. ఇది 6th ప్లేస్లో సిక్స్త్ టర్మ్ ఉంది. ఇక్కడి నుంచి రైట్ నుంచి లెఫ్ట్కు 1 2 3 4 5 6. ఇట్లా వచ్చిన 6 వస్తుంది. ఈ సిక్స్త్ టర్మ్కు సేమ్ నెంబర్ వస్తుంది చూడు. ఇట్లా వచ్చిన 6 సేమ్ నెంబర్. ఇంకా ఈ సిక్స్త్ టర్మ్కు తప్ప ఏ టర్మ్కు కూడా సేమ్ నెంబర్ రాదు చూడండి. ఇప్పుడు ఇది తీసుకున్నామనుకో, లెఫ్ట్ నుంచి వస్తే ఇది 5, రైట్ నుంచి రా ఇది ఏమవుతుంది? 7 అవుతుంది. ఇది లెఫ్ట్ నుంచి పోతే 5 అవుతుంది, రైట్ నుంచి వస్తే 7 అవుతుంది. నెంబర్ సేమ్ నెంబర్ కావు. ఒకవేళ ఇది తీసుకున్నామనుకోండి, ఇది తీసుకున్నామనుకోండి, ఇక్కడ ఇది తీసుకుంటే లెఫ్ట్ నుంచి వస్తే ఇది 7 వస్తుంది నెంబర్, 7th టర్మ్కు. రైట్ నుంచి రా, రైట్ నుంచి లెఫ్ట్కు 1 2 3 4 5, ఇది 5 అవుతుంది. అర్థమైందా? అంటే సేమ్ నెంబర్ ఇంకా ఏ టర్మ్ రాదు, ఇదో ఈ టర్మ్కి తప్ప సేమ్ నెంబర్. అదే మిడిల్ టర్మ్. ఇంకా ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్లో మనకు సిక్స్త్ టర్మ్ మిడిల్ టర్మ్ అని తెలిసింది ఫార్ములా ప్రకారం. కాబట్టి మనం దీంట్లో సిక్స్త్ టర్మ్ రాయాలంటే మనం దీన్ని అంతా ఎక్స్పాండ్ చేసి బైనామియల్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఎక్స్పాన్షన్ చేసి రాయాల్సిన అవసరం లే. జనరల్ టర్మ్ రాసుకో. ఆ జనరల్ టర్మ్ నుంచి అన్ని టర్మ్స్ వస్తాయి. దీనిలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 11 టర్మ్స్ ఉంటాయి. అన్ని టర్మ్స్ బయటపడతాయి. పుట్టలోంచి సీమలు వచ్చినట్టు వస్తాయి ఆ జనరల్ టర్మ్స్ నుంచి. జనరల్ టర్మ్ నుంచి ఏ టర్మ్ కావాలన్నా పుట్టలో చీమలు వస్తాయి చూడు, అట్లా అన్నీ వస్తుంటాయి బయటికి. అదేవిధంగా ఇప్పుడు ఈ దీన్ని x+a⁴n ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్ రాసుకోండి. tr+1 = ncr(x⁴n-r) × a⁴r. ఇది బాగా రాసి నేర్చుకోండి. ఇది రావాలా. ఈ జనరల్ టర్మ్ వచ్చినా అంటే మనము ఏ ప్రాబ్లం అయినా, ఏ టర్మ్లో అయినా, ఏ ఎక్స్పాన్షన్ కైనా ఆ ఎక్స్పాన్షన్లో ఉండే టర్మ్ ఏ టర్మ్ అయినా కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సింది సిక్స్త్ టర్మ్ కాబట్టి ఈ ఎక్స్పాన్షన్లో మిడిల్ టర్మ్ సిక్స్త్ టర్మ్ కాబట్టి ఇక్కడ జనరల్ టర్మ్లో ఆర్ బదులు 5 రాయి. 5+1 6 రాలే అంటే సిక్స్త్ టర్మ్. n బదులు ఏం రాస్తావు? బైనామియల్ పవర్ ఏముంది ఇక్కడ? n బదులు 10 ఉంది. c 5, r బదులు 5. x అంటే x ప్లేస్లో ఏముంది? x/3 n-r. n-r అంటే n బదులు ఏముంది? 10. 10 - r అంటే 5. a అంటే అది ఏ ప్లేస్లో ఏముంది? 9y. ఏ ప్లేస్లో 9y ఉంది. r. r అంటే 5. అది రాయి. ఇంకా t6 ఇది NCR ఫార్ములా అప్లై చేసుకో. NCR = n/r × n - r ఫార్ములా రావాలా.